ఇక్కడ బాక్స్లో ఇచ్చిన ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఇది ప్రాబ్లం చూసుకున్నట్లయితే దీన్ని మనం 2 వేస్లో సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ మనం 2 వేస్గా మనం ఇమాజిన్ చేసుకొని తర్వాత ఈ బాక్స్లో మనకి ఎంత వాల్యూ వస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నట్టు. ఫస్ట్ వేలో ఫస్ట్ ఎట్లా అనుకోవాలంటే 0 నుంచి 3కి ఎంత యాడ్ చేసినాం, 3 నుంచి 8కి ఎంత యాడ్ చేసినాం, 8 నుంచి 15కి ఎంత యాడ్ చేసినాం అనేది మనము ఇమాజిన్ చేసుకొని లేదా రఫ్ వర్క్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. సో దాన్ని బట్టి ఇక్కడ 0 నుంచి 3కి ఎంత యాడ్ చేసినాం, దాన్ని బట్టి 2 నుంచి 5కి ఎంత యాడ్ చేసినాం, అలా అని ఇక్కడికి వచ్చినాక ఇక్కడ 10 తర్వాత 8 నుంచి 15కి ఎంత యాడ్ చేసినామో దాన్ని బట్టి 10కి ఇంత యాడ్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. అదేంటిదో నేను డీటెయిల్గా ఈ వీడియోలో చెప్దామని వీడియో అయితే స్టార్ట్ చేశాను. రీజనింగ్ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో మెయిన్ పార్ట్ అయిపోయింది. సో రీజనింగ్ అనేది మనకు వస్తే మనం ఏదైనా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా అట్లీస్ట్ 20 మార్క్స్ అయినా మన జేబులో అంటాం కదా, మన దగ్గర ఉన్నట్టు. సో ఇది ఫస్ట్ ఆర్డర్లో ఇక్కడ నుండి 0 నుంచి 3కి ఎంతవరకు యాడ్ చేసినాము అనేది మనం చూస్తాం. అంటే మామూలుగా ఇమాజిన్ చేసుకోవాలి, ఇమాజిన్ పవర్ని పెంచుకున్నప్పుడే మనం ఇది ఈజీగా చేయగలం. 0 ఫస్ట్ టైప్ మనం ఇమాజిన్ చేసుకొని 0, 3, నెక్స్ట్ 3, తర్వాత 8, తర్వాత 15. సో ఇక్కడ 0 నుంచి 3కి మనం ఎంత యాడ్ చేసాం, +3, అండ్ నెక్స్ట్ 3 to 5, 8కి 5 +5, అలానే 8 to 15కి 7 +7, ఇట్లా యాడ్ చేస్తే 8కి 7 యాడ్ చేస్తే 15 వచ్చింది కదా. అట్లనే ఇక్కడ 10కి ఎంత యాడ్ చేస్తే ఇక్కడ వాల్యూ వస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 0 నుంచి 3కి చేసినాం, 8 చేసినాం కాబట్టి 2 నుంచి 5కి ఎంత యాడ్ చేయాలనేది ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ క్రమం చూసుకున్నాం కదా, 0 నుంచి 3కి ఎంత యాడ్ చేసినాం, +3. సో ఇప్పుడు 2 నుంచి సెకండ్ చూపిస్తా. సెకండ్ 2 నుండి 5కి, 5 నుండి 10, నెక్స్ట్ 10 తర్వాత ఇది ఎంత. సో ఈజీగా 2కి +3 కలిపితే 5 వచ్చింది ఇక్కడ, అండ్ 5కి ఇక్కడ +5 కలిపాము కదా, +5 చేస్తే 10 వచ్చింది. ఇక్కడ ది సేమ్ వేలా 8కి 7 కలిపితే 15 వచ్చినట్టు 10కి మనం 7 కలిపితే 17 వస్తుంది. ఆన్సర్ ఈజ్ 17. సో ఇక్కడ ఆన్సర్ ఎంత అంటే ఇక్కడ ఆన్సర్ 17 ఆన్సర్ వస్తుంది. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చిళ్ళు, నేను ఆప్షన్స్ని మర్చిపోయినా, ఆప్షన్స్ని ఇక్కడ పెడతా మీకు. ఫస్ట్ ఆప్షన్ 95 ఇచ్చిండు, సెకండ్ ఆప్షన్ 85 ఇచ్చిండు, థర్డ్ ఆప్షన్ 16 ఇచ్చిండు, ఫోర్త్ ఆప్షన్ 17 ఇచ్చిండు. రైట్ ఆన్సర్ ఈజ్ 17, ఫోర్త్ వన్. ఇలా ఈజీగా మనం ఇవి రీజనింగ్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే కొంచెం ప్రాక్టీస్ చేస్తే, కొంచెం స్పీడ్ పెంచుకుంటే వీటిని మనం తొందరగా చేయగలుగుతాం. సో డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసుకుంటూ మనం చేసుకోవాలంటే ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకుంటే మనకి ఈజీ అనిపించిన మెథడ్ తోటి మనం చేసుకోవచ్చు. నేను ఈ మెథడ్లో ఇట్లా నేను సాల్వ్ చేసుకున్నా. ఇది మీకు యూజ్ అనిపిస్తే లైక్ చేయండి, అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మంచి వీడియోస్ ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఈ వీడియో ఇక్కడ వచ్చేసినందుకు చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వరకు ఆల్ ది బెస్ట్.